మనకి చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. శ్రీ నమః ఆచార్య. నమనం. సాయంకాలీన 3వ ఆహుతి ఉద్దేశం, భగవంతుడు చెప్పేటువంటి అభిప్రాయం, దయానంద సరస్వతి వ్యాఖ్యాన అభిప్రాయం, సందేహ నివృత్తి. ఇవాళటి ప్రకరణం ఎంతవరకు అర్థమయ్యింది? సాయంకాలీన 3వ ఆహుతి వేదంలో, యజుర్వేదము 3వ అధ్యాయం 9వ మంత్రంలో అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని, ఇది ఉదయించబోతున్నటువంటి అగ్నితత్వం, అస్తమించబోతున్నటువంటి సూర్యతత్వం, సూర్య స్వరూపం అస్తమించబోతున్నటువంటిది అగ్నితత్వమే ప్రత్యేకంగా ఉండబోతున్నది. కాబట్టి అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ, అగ్నిర్వరచో జ్యోతిర్వరచ స్వాహ అని చెప్పేసి వదిలేశాడు పరమాత్మ. దీనికి వ్యాఖ్యానం దయానంద సరస్వతి మనకు దిశానిర్దేశం చేస్తున్నది ఏంటంటే, ఈ 3వ ఆహుతి వదిలేయమంటే వదిలేయడం కాదు, మానవీయ ప్రమేయము లేనటువంటి ప్రకృతి సృష్టి ఆరంభం, సృష్టి రచన జరుగుతుంది. జీవాత్మ ప్రకృతి ఒడిలో తన శరీరాన్ని దాల్చుకుంటుంది. భూమిలో పెట్టిన విత్తనము నీటి తడికి తడిసి ఉబ్బిపోతుంది. వాయువు దానిని పులకరింపజేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఆకాశము, భూమి యొక్క పోషక తత్వాలతోటి పప్పు బద్దలు, విత్తనం యొక్క పప్పు బద్దలు పగలబోతున్నాయి. ఆ పప్పు బద్దలు పగలగొట్టేటప్పుడు ఆ విత్తనము నాటిన వ్యవసాయదారుడు దేనితో పగలగొట్టాలి? కొడవలతోట, గొడ్డలతోట, బ్లేడ్ తోట, దేనితోటి? గోటుతోట. దేనితో పగలగొట్టాలి? ప్రకృతి నుండి వేడితోటి. మునిగారు ఏదో చెప్తున్నారు, వినండి. చెప్పండి మునిగారు. అగ్ని తోటి పప్పు బద్దలో ఉన్నటువంటి కవచం విడిపోతుంది. ఉండండి మునిగారు, ఉండండి. ఆ ప్రభాకర్ చెప్పండి. విసురాయితో పగలు కొట్టాలి. ఇంకెవరు పగల కొడతారు? చెప్పండి. భగవంతుని ద్వారానే పగలగొట్టాలి, మన నుంచి కాదు. అది భూమి నుంచి వచ్చేటప్పుడు భగవంతుడే చేస్తాడు, కానీ మనం ఏం చేయలేము. అక్కడ నుంచి ప్రకృతి ద్వారా రావాలి. ఇంకెవరు చేస్తారు? పగల కొడతారు. విత్తనం నాటలేదా? ఒక్కరు కూడా ఒట్టిగానే వచ్చేస్తారు పొద్దున. పూల చెట్లు కానీ ఈసారి నాటినప్పుడు ప్రభాకర్ గారికి చెప్పండి, గుండ్రాయి తీసుకొని వస్తానంటున్నారు. విత్తనం నాటినప్పుడు ప్రకృతి ద్వారా వర్షము, గాలి సోకినప్పుడు, వెలుతురు సోకినప్పుడు ఉబ్బి పగులుతాయి. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటిది ఏంటంటే, అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ అని అన్నప్పుడు, అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని మొదటి ఆహుతికి భగవంతుడు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, వెలుగునిచ్చే సూర్యుడు అస్తమించాడు. వెలుగునిచ్చే సూర్యుడు అస్తమించాడు. ఇక చీకటిమయమైనటువంటి అగ్ని ప్రకాశమే ఉంటుంటది. చీకటిమయమైనటువంటి అగ్ని ప్రకాశమే ఉంటుంటది. ఇక నీవు వదుగు గూటికి తీసుకున్నటువంటి పశువులను, పక్షులను, మనుషులను, ఇంతవరకు ఆరు బయట ఉన్నటువంటి వారిని, ప్రభాకర్ గారు మైకు బంద్ చేయండి, కుయ్యమంటుంది కదా. ఇంతవరకు ఆరు బయట ఎక్కడెక్కడో జీవనోపాధి కోసం బయటకు వెళ్ళినటువంటి ప్రాణి జాతులను గూటికి తీసుకొచ్చి గూట్లో ఒదిగిస్తున్నాడు. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి చిత్రమైనటువంటి దృష్టాంతం. ఇక దీనికి వ్యాఖ్యానం, ఇక 3వ ఆహుతికి దయానంద సరస్వతి వ్యాఖ్యానం చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ 3వ ఆహుతి దగ్గర మొదటి ఆహుతి మంత్రమునే చదవాలి.
మనసులో చదువుకొని బయటకు స్వాహ ఇదం, బయటకు స్వాహ అని చెప్పాలి. మొదటిదే ఎందుకు చదువుకోవాలి, మొదటి మంత్రం ఎందుకు చదవాలి, రెండవది ఎందుకు చదవకూడదు, నాలుగవది ఎందుకు చదవకూడదు, మొదటిదే ఎందుకు చదవాలి అని అంటే అప్పుడు మళ్ళీ జాముల దగ్గరికి వెళ్ళాలి. రాత్రికాలీన సాయంకాలీన అగ్నిహోత్రంలో మూడవ జాము మౌనం. ఎందుకు మౌనము అని అంటే ఈ యొక్క సత్యార ప్రకాశం పుష్పమ్మ గారు వింటున్నారా? భాగ్యలక్ష్మమ్మ గారు వింటున్నాను ఆచార్య. ఈ యొక్క వింటున్నాం ఆచార్యజీ, వింటున్నాం. మంచిది. నాలుగవ ఈ యొక్క సత్యార ప్రకాశం 4వ సముల్లాసంలో చెప్పినటువంటిది ఏంటి? సంస్కార విధి, గర్భాధాన సంస్కారంలో మరియు వివాహ సంస్కారంలో చెప్పినటువంటిది ఏంటి అంటే వివాహం, యువతీ యువకుల యొక్క వివాహం సూర్యాస్తమయం లోపల అయిపోవాలి. వివాహం పరిపూర్ణత సూర్య దర్శనంతో ఆ వివాహం పూర్తి అవ్వాలి. మీరు ఎప్పుడైనా మొదలు పెట్టుకోండి. అందుకని 4 గంటలకు మొదలుపెట్టి చేసేటువంటి వివాహంలో వివాహ ప్రక్రియలన్నీ పూర్తి అయ్యేసరికి మరి సూర్యుడు అస్తమించినట్లయితే ఈసారి వివాహం అయ్యేటప్పుడు ఆ వివాహ ప్రక్రియను మధ్యాహ్నం తర్వాత కాలంలో ప్రారంభించండి. ఎటుపెట్టి సూర్యుడు అస్తమించే లోపల వివాహ ప్రక్రియ మొత్తం అయిపోవాలి. పూర్వభాగం వివాహం పూర్తి అయ్యేటువంటి ఆ రహస్యమే సూర్య దర్శనం. ఇక సూర్యుడు కొద్దిగా వివాహమైన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు కనబడే సమయమున ఉత్తర వేది కోసం, వివాహం యొక్క ఉత్తర భాగం కోసం, 2వ భాగం కోసం ఉత్తర విధి చేయడానికి యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి పశ్చిమ దిశలో కూర్చుండి ఉత్తర విధి యజ్ఞాన్ని పూర్తి చేయాలి. అక్కడ చేసిన తర్వాత ధ్రువ దర్శనం, అరుంధతి దర్శనం చేసి ఆ యొక్క శాలిపాకం అన్నమును వండి ఆహుతులు ఇచ్చి వచ్చినటువంటి వారందరికీ భోజనాలు వడ్డించి వాళ్ళను స్త్రీలు పురుషులు సాగనంపిన తర్వాత వారు ఇద్దరు నూతన దంపతులు వాళ్ళు కూర్చొని భోజనం ముందు పురుషుడు తిన్న తర్వాత ఈ యొక్క స్త్రీ తినాలి. పురుషుడు తిన్న తర్వాత స్త్రీ ఎందుకు తినాలి అని అంటే దీని రహస్యం ముందు నాసదీయ సూక్తంలో చెప్పబడింది ఏంటంటే నా సదాసీత్ నా అసదాసీత్, సత్తు లేదు అసత్తు లేదు. అటువంటి స్థితిలో భగవంతుడు ఉండి ఈ యొక్క సృష్టి రచన గురించి ప్రయత్నం చేసి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాన్ని ఆవిష్కరించాడు. కాబట్టి ముందు ఈశ్వరుడు, ఆ తర్వాత ఈశ్వరుని తోటి ఏకీభవించినటువంటిది ప్రకృతి, ఆ తర్వాత జీవులు 3వ స్థానంలో. అందుకే ఈ యొక్క పురుషుడు సృష్టిని ఆరంభిస్తున్నాడు. కాబట్టి ఈ పురుషుడు ఈశ్వరుడు సృష్టిని ఆరంభిస్తున్నాడు కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆ బ్రహ్మాండ రచనను ఈ పిండ సృష్టిలో పురుషుడు వివాహ వయస్కుడు అయిన తర్వాత అమ్మాయి దగ్గరికి వచ్చి వివాహం చేసుకోవడం. అంటే అమ్మాయి దగ్గరికి తన ఇల్లును వదిలిపెట్టి అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మాయి ఇంట్లో అమ్మాయితోటి వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఇక అంటే అమ్మాయి తర్వాత అతనితో ఏకీభవించింది. ముందు ఉత్సాహమంతా పురుషుంది, ఆ తర్వాత స్త్రీని ఏకీభవింపజేసుకున్నాడు, ఆ తర్వాత సంతానం. కాబట్టి ఈ రకంగా ప్రకృతి, అందుకే పురుషుడు తిన్న తర్వాత స్త్రీని తినాలి. అంతేగాని పురుషుని యొక్క ఎంగిలి తినాలి అనేటువంటి ఉచ్చిష్టం తినాలి అనేటువంటిది కాదు. ఈ యొక్క దయానంద సరస్వతి కొంచెం డౌట్ వస్తుంది. మొదటి ప్రకరణంలో ఉదయం 11 గంటలకు 12 గంటలకు పెళ్లి చేసే తప్పు అవుతుందా? 4 గంటలకు ఎందుకు చేయాలి? వచ్చిన అతిథులను కూడా గౌరవించాలంటే వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఉదయం చేస్తే బాగుంటది కదా. మరి ఈ ఇది మొదటి ప్రకరణలోనే కొంచెం 4 గంటలకు అయితే వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు ఇబ్బందులు అవుతాయి కదా. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీ అభిప్రాయము ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వివాహ ప్రక్రియ సగము మాత్రమే. దాని ఉత్తరార్థం తెలియదు ఎవరికి. సగం చేసేయడం, జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టడం, ఇక మహా గొప్పవారైతే సప్తపది చేస్తుంటారు. ఇంతవరకే వివాహం.
కానీ ఇది సగము వివాహమే. ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తర విధిలో ఉంది. ఆ ఉత్తర విధి ప్రక్రియ చేయాలి అంటే ఆ ఉత్తర విధి ప్రక్రియలో ముఖ్యమైనటువంటిది నక్షత్రాలలో ధ్రువ నక్షత్రం ఏ రకమైతే కదలకుండా ఉంటుంటుందో ఓ వరుడా నీవు ధ్రువముగా ఉండాలి ఈ వివాహ వ్యవస్థలో, ఈ గృహాశ్రమంలో. ఆ తర్వాత అరుంధతి దర్శనం. ఓ స్త్రీ, ఈ యొక్క అరుంధతి ఏ రకంగానైతే అనుకరిస్తూ ఉంటుంటుందో నీవు నీ పురుషుణ్ణి అనుకరించాలి. నీవు ఏ దారి గోదారి అన్నట్టుగా, ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా ఆ రకంగా కావు. నువ్వు అతనితోటి కట్టు వస్త్రాలతోటి అతనితో పాటు సహగమనం చేయడానికి సిద్ధం అవుతున్నావు. వివాహం అయిపోయింది, ఇది ఉత్తర విధి కాబట్టి నువ్వు ఆ అరుంధతి వల్ల ఉండాలి. ఇంకా మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ ధ్రువ నక్షత్రము అరుంధతి నక్షత్రము కనబడేటువంటివి రాత్రిలోనే కానీ దినములో కనబడవు. కాబట్టి ఈ వివాహ ప్రక్రియ ఏదైతే ఉదయం చేస్తే వచ్చిపోయేవారు వెళ్ళిపోతారు అని అంటే వారు సగమే చేస్తున్నారు. ఆ సగం ప్రక్రియ వరకే మీరు ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నటువంటిది, మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ గురించి, వివాహం యొక్క పూర్వార్ధం ఉత్తరార్ధం 2 విభాగాలను పొద్దున మధ్యాహ్నం, దినము రాత్రి ఈ 2 విభాగాలను చెప్తున్నాడు. 2 విభాగాలను చెప్తున్నాడు కాబట్టి వివాహం యొక్క మొదటి భాగమే ఇప్పుడు వర్తమానంలో అందరికీ తెలిసింది. ఇది దాని ఉత్తరార్ధం 2వ భాగం అది రాత్రి కాలంలో జరుగుతుంటది. అందుకే ఇందాక ఓం ప్రకాష్ చెప్పినటువంటి సమాధానాన్ని మీరు పరిపూర్ణంగా వినలేదు. ఆ ఓం ప్రకాష్ ఏమని చెప్పాడు అని అంటే వేదంలో ఉంది, సంస్కార విధిలో ఉంది. ఆ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఈ ఉత్తర విధి అయిపోయిన తర్వాత, అన్నంతో ఆహుతులు ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి బంధువులకు అందరికీ సగౌరవంగా భోజనాదులను ఏర్పాటు చేసి వారిని స్త్రీ సాగనంపాలి, పురుషుడు సాగనంపాలి. వాళ్ళందరూ వచ్చినటువంటి అభిభావకులందరూ, ఆత్మీయులు, బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నూతన దంపతులు వాళ్ళు భోజనం చేసి గర్భాధానం గురించి వెళ్ళాలి. ఈ ప్రక్రియ చెప్పారు. సమాధానం చెప్పడం జరిగింది కానీ సరే అయిపోయింది దాని గురించి. ఈ యొక్క గర్భాధానం గురించి, ఈ వివాహం ప్రారంభమయ్యేటువంటి మంగళ స్నానము ప్రారంభమయ్యే కంటే ముందే ఈ యొక్క గర్భాధానం ఎప్పుడు చేయాలి అనేటువంటిది నిర్ధారణ అయింది. ఏంటంటే ఈవిడ రజస్వల అయి శుద్ధి అయింది కాబట్టి ఈ శుద్ధి అయినటువంటి సమతిథిలో గర్భాధానం చేయిస్తే పుత్ర సంతానం కలుగుతాడు అనేటువంటిది ఆ అమ్మాయి రజస్వల అయినటువంటి తిథుల ప్రకారంగా అమ్మాయి తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నిర్ధారించుకున్నటువంటిదే ఇక పెళ్లి చూపుల్లో జరిగినటువంటి అబ్బాయి వాళ్ళ ఇంటిల్లిపాదికి సూచననిచ్చారు. అందరూ ఆ విషయాన్ని పత్రికల ద్వారా పంచుకున్నారు. కాబట్టి వివాహం మొదలైంది. ఆ వివాహం పూర్తి ఎప్పుడు కావాలి అని అంటే అస్తమించబోయేటువంటి సూర్యుడు, అంటే ఈ బ్రహ్మచర్య అవస్థ పూర్తయిపోతుంది. అస్తమించబోయేటువంటి సూర్యుడు ఎంత పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నాడో ఇప్పుడు ఆ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఈ యొక్క వైవాహిక బంధములో ఒకరికొకరు తన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వదిలి అర్ధాంగిని ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరులు అయిపోతుంటారు. ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర స్వరూపం ఏంటంటే గృహస్థాశ్రమం యొక్క భార్యాభర్తల యొక్క అనుబంధం. ఈ రకంగా వారు గర్భాధానం అయిన తర్వాత ఆ గర్భాధాన ప్రక్రియ ఈ బంధువులను సాగనంపడం, భోజనం చేసేంత వరకు సమయం రాత్రి 10 గంటల వరకు అయిపోవాలి. ఆ 10 గంటల నుంచి మధ్యరాత్రి వరకు ఈ యొక్క గర్భాధాన ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మధ్యరాత్రి 12 తర్వాత ఎవరికి వారు గర్భాధానం అయిపోయింది కాబట్టి స్త్రీ స్థితిలో పురుష స్థితిలో కావాలంటే అది పాలను వేడి చేసుకొని దాంట్లో యాలకుల పొడి అవి కలుపుకొని కుంకుమ పువ్వు వేసుకొని తాగమని చెప్పాడు. ఇంకా కొద్దిగా మరి వేసవి కాలం చెమటగా ఉంటే స్నానం కూడా చేయమని చెప్పాడు.
మీ ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ పరిస్థితి అనుసారంగా. ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి పరిస్థితి ప్రసంగం ఏంటంటే, మధ్యరాత్రి తర్వాత ఏం జరుగుతుంది? స్త్రీ స్థానంలో, పురుష స్థానంలో ఎవరి పక్కలో వారు పడుకున్నారు. ఒకరికొకరు తగలకుండా అక్కడ సత్యాది ప్రకాశం 4వ సమాసం ఏకాంతవాసం. ఏకాంతం అంటే స్త్రీ తన స్థితిలో, పురుషుడు తన స్థితిలో ఏకాంతంగా పడుకోవడం. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకాంతంగా పడుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రసంగంలో 3వ ఆహుతి, 3వ జాము, రాత్రి కాలంలో సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి రాత్రి 12 గంటల వరకు రెండవ జాము, 12 తర్వాత క్షణం నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 నుంచి ఉదయం 6 గంటల వరకు 4వ జాము. ఈ యొక్క సాయంకాలీన 3వ ఆహుతి అంటే రాత్రి 12 దాటిన తర్వాత నుంచి 3 గంటల వరకు ఇది మొదటి జాము, దినములో మొదటి జాము. అందుకని 24 గంటల దినమును మనం లెక్క పెట్టుకున్నట్టయితే దినము ఎప్పుడైతే ఆరంభం అవుతుందో జాము అక్కడే ఆరంభం అవుతుంది అనేటువంటిది దయానంద సరస్వతి వ్యాఖ్యానం యొక్క అభిప్రాయం. దయానంద సరస్వతి ఈ విషయాలను ఎక్కడ రాశాడు అని అంటే, ఆ మొదటి మంత్రాన్ని చదవాలి, మనసులో చదవాలి అన్నప్పుడే మొదటి మంత్రాన్నే తీసుకోవడం అని అంటే, దినముకు 24 గంటలు, 24 గంటలకు 8 జాములు. ఆ 8 జాముల్లో మొట్టమొదటి జాము ఆరంభమయ్యేటువంటిది మధ్యరాత్రి 12 తర్వాత క్షణము నుంచి 3 గంటల వరకు మొదటి క్షణము. అక్కడ ఇప్పుడు భూమిలో విత్తనం నాటిన తర్వాత మనము దానికి నీళ్ళు వదిలేసాం. ఇక ప్రకృతి తన పని తను చూసుకుంటుంది. ఇక్కడ ఇది ప్రకృతిలో చూపిస్తున్నటువంటిది. ఇక పిండ సృష్టి లోపల గర్భాధానం అయింది, స్త్రీ స్థితిలో స్త్రీ ఉన్నది, పురుషుని స్థితిలో పురుషులు ఉన్నాడు. ఇక జరగబోయే క్రియ ఎక్కడ జరుగుతుంది అని అంటే, గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ పిండ రూపం, ఆకృతి రూపం దాలుస్తుంది. ఇది ఇవాళటి ప్రసంగం. ఈ 3వ ఆహుతి మౌనం ఎందుకు అని అంటే, ఏదైతే వ్యవసాయదారుడు భూమిని రాళ్ళు రప్పలు ఏరేసి ముళ్ళ కంచెలు తీసేసి దాన్ని సాగు చేసి విత్తనం వేసేటువంటి ఈ అలజడి కాదు. ఈ అలజడి అంతా అయిపోయింది, విత్తనం నాటబడింది. ఇది చెప్పడానికి ఇక్కడ విత్తనం నాటబడిన తర్వాత అంకురిచ్చే తత్వం, మొలకెత్తే తత్వం, ఆ తత్వం గురించి చెప్పడం. గర్భాధానం అయ్యింది, గర్భాధానం అయిన తర్వాత అది పిండ రూపం దాల్చుకోవడం, నెమ్మదిగా పిండ రూపం దాల్చుకోవడం, ఆ స్థితిని చెప్పడానికే ఇక్కడ మొదటి మంత్రం చదవమంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎవరు ఏంటి ఇందులో అర్థం కానిది ఏమున్నది? అర్థమవుతుంది. ఈ 3వ ఆహుతి మౌనం ఎందుకు అంటే, గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ పిండ రూపం దాల్చుకుంటున్నది నెమ్మదిగా. ఇది చెప్పడానికే ఇక్కడ మొదటి ఆహుతి. మొదటి మంత్రంని మళ్ళీ మనసులో చదువుకొని స్వాహాన్ని బయటకు చెప్పి ఆహుతి ఇవ్వడం. హాస్పిటల్కి వెళ్ళి బండు పోతుంటే అక్కడ సౌండ్ చేయకుండా పోవాలి అనేది హాస్పిటల్ పేషెంట్లు ఉండరు అన్నట్లా జడ్జి, అక్కడ అట్లనా ఎట్లా? ఈ హాస్పిటల్ దానికి మరి హాస్పిటల్ తోడు పెడితే తోడుకోవటానికి టైం కావాలి కదండి. కాదు శ్యామలయ్య గారు, తోడు వేసాము, తోడుకుందా లేదా అని చెప్పేసి పదే కలుపుకుంటూ చూస్తుంటే దాన్ని కదిలించకూడదు. అది ఇప్పుడు కోతి ఏం చేస్తున్నదంటే, ఆ తోటలోకి పోతే తోటమాలి కొడుతున్నాడు, రాళ్లతో కొడుతున్నాడు, కట్టెతోటి ఇసురు కొడుతున్నాడు, దెబ్బ తగులుతుంది. అది ఓర్చుకోలేక మామిడి పండ్ల మీద మనసు పడి ఏం చేస్తుందంటే, ఎక్కడికి వెళ్ళి ఒక మామిడి పీస్ ఆ టెంకను తెచ్చుకున్నది. నీ దగ్గర ఉందా, నేను కూడా పెట్టుకుంటే చెట్టు అని చెప్పేసి ఒక చేతితోటి ఆ మట్టి తీసేసి దాంట్లో పెట్టేసి దాన్ని మూత్రం చేసి దాని మీద కూర్చున్నది. ఇంకా తడిగా ఉండాలి కదా, కూర్చున్నది. కొద్దిసేపు చూసింది, రాలేదు చెట్టు. ఏమైంది, అది ఉన్నదా మాయమైంది అని చెప్పేసి మళ్ళీ తీసి చూసింది. మళ్ళీ ఉన్నది అని చెప్పేసి మళ్ళీ దానిలో పెట్టి మళ్ళీ కప్పి మళ్ళీ దాని మీద కూర్చున్నది.
మళ్ళీ కొద్దిసేపు చూసింది, అయినా రాలేదు. అయినా మళ్ళీ కొద్దిసేపు తీసి చూసింది, తీసి చూస్తే టెంక దాంట్లోనే ఉన్నది, అయినా చెట్టు రాలేదు. అయినా మళ్ళీ మట్టి కప్పి మళ్ళీ కూర్చుంది. ఇట్లా చేస్తే చెట్టు వస్తుందా? ఇది ఇక్కడ చెప్పాలి. సమయం ఇవ్వాలి ఆచార్య, అట్లా రాదు, చెట్టు రాదు, దాని టైం వస్తుంది. ఆ సమయం ఇయ్యాలనేటువంటి అభిప్రాయమే ఏకాంత వాసం. మొదటి మంత్రం. విశ్వమ్మ గారు చెప్పగలుగుతారా అడిగిన వారికి సమాధానం? ఆచార్య, ఆ ఈ యజ్ఞాన్ని జీవన యజ్ఞం కిందికి మలుచుకోవాలని అర్థమా? అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ యజ్ఞము భౌతికంగా చేస్తున్నాం కానీ సంసారము అంటే దాంపత్యంలోకి వచ్చేసరికి మూడో ఆహుతి మౌనంగా ఇచ్చేది జీవితానికి అనువాదించుకోవాలని ఈ యొక్క అగ్నిహోత్రం బయటకు కనబడేటువంటి ఇంత కర్పూరం వెలిగించి 4 సమిధలు ఒక దగ్గర వేసి ఓం స్వాహ పూజనీయ ప్రభు దేవశాంతి వైదిక ధర్మకి ఇంత మాత్రమే యజ్ఞము కాదు అనేటువంటి సందేశం. దీని వెనకాల మన జీవితాన్ని దివ్యమానవ నిర్మాణం చేస్తున్నాడు. సామాజిక ప్రక్షాళన, మనం ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా తినాలి, ఏ రకంగా పడుకోవాలి, ఏ రకంగా సంతానాన్ని కనాలి, ఏ రకంగా ఎటువంటి భావాలతోటి ఉండాలనేటువంటిది నేర్పించడం. అంటే మనకు కావలసినటువంటి జ్ఞానోదయాన్ని ఒక నాటకీయ రంగంగా రూపొందించి అందులో మనల్నే పాత్రధారులను చేయించి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది అగ్నిహోత్రం యొక్క సారాంశం. ఓం ఆచార్య. ఇప్పుడు ఒక మునిగారు ఒక్క నిమిషం. పౌరాణిక పూజలో చేస్తున్నటువంటిది ఏంటంటే ఆపం సమర్పయిష్యామి, ధూపం సమర్పయిష్యామి, నైవేద్యం సమర్పయిష్యామి. దీని అభిప్రాయం ఏంటి? నా స్వార్థం నెరవేరాలంటే నీకు ఈ లంచం ఇస్తున్నాను. అర్థమవుతుందా? మళ్ళీ మొక్కుకోవడంలో అనబడుతుంది ఏంటంటే నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, ముందు నాకు అది ఇవ్వు, దాంతో నేను తృప్తి చెందితే నీకు ఇది ఇస్తా. ఇది ఇక్కడ. ఇక వీళ్ళు ఈ మాత్రం కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ క్రిస్టియన్లు వాళ్ళు ఏమంటారంటే పరలోకమందున్న నా తండ్రి ఈ పాపుల పాపాలను క్షమించు. పాపము చెయ్యకుండా కాపాడుమని కాదు, పాపుల పాపాలను క్షమించు. వాళ్ళు చేస్తూనే ఉండాలి, నువ్వు క్షమిస్తూనే ఉండాలి అనేటువంటిది. ఇక ముస్లింలు వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఇక ఏంటంటే ఇక్కడ ఈ సమాజంలో ఎవ్వరు కాఫీలు ఉండకూడదు, అంటే అల్లాను నమ్మని వారు ఎవ్వరు ఉండకూడదు. కాఫీలు జహా పావో వహి మారో. ఇక వాళ్ళది దానిలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు అది నమాజ్ చేసేటువంటిది అంత చేసేటువంటిది అక్కడ ఇచ్చేది ఏముండదు, ప్రకృతికి ఇచ్చేది ఏముండదు. ఇక్కడ ప్రకృతిని శుద్ధి చేపిస్తున్నాడు కదా సుగంధ ద్రవ్యాలతోటి, వాయువును అది శుద్ధి చేయిస్తున్నాడు కదా. శుద్ధి అయినటువంటి వాయువుతోటి మనం శ్వాస పీల్చుకోవడం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుంది కదా. మరి ఈ యొక్క యజ్ఞంతో వృక్ష సంపద మరియు నదులు, నీరు, ఏ ప్రాణికి హాని కలగదు కదా. భగవంతుని సృష్టిని కాపాడజేస్తున్నాడు కదా మన చేత. ఆచార్య, ఇందులో స్వార్థం ఏమాత్రం లేదు. అది అందుకనే మన జీవితాన్ని సవరిస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు చెప్పండి మునిగారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఆచార్య, కర్పూరం వెలిగించి నెయ్యి వేసి సమిదలు వేసి అలా చేయడం యజ్ఞం కాదు అన్నారు ఒక మాట. నాకు పూర్తయినాక మీరు చెప్పండి. యజ్ఞం కాదు అన్నారు. యజ్ఞం కాని దాన్ని దయానంద సరస్వతి ఎందుకు యజ్ఞం చేయమని చెప్పిండు ఒక మాట. తర్వాత మీ అభిప్రాయం ఏంటంటే ఇది కర్పూరం మీద వెలిగించేసేది యజ్ఞమే, అది భౌతిక యజ్ఞము, ఇక్కడ జరుగుతున్నది ఆధ్యాత్మిక యజ్ఞం విషయం తెలుసుకోవాలా. ఆ విధంగా ఉంటే అంత రహస్యం బోధపడుతుంది. మీరు చెప్పింది ఆధ్యాత్మికంగా యజ్ఞం ఏ విధంగా తెలుసుకోవాలనేది, అది కూడా యజ్ఞమే, ఇది కూడా యజ్ఞమే కదా.
ఇవాళ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇది మాత్రమే యజ్ఞం కాదు, బయటకు కనబడేటువంటిది మాత్రమే యజ్ఞం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళ ఉదాహరణ ఎందుకు తీసుకున్నాం అంటే వాళ్ళది ఈ కనబడేటువంటిది మాత్రమే, ఈ క్రిస్టియన్లది ఆ ప్రేయర్ మాత్రమే, ఈ యొక్క హిందువులది ఈ పూజ మాత్రమే, ఈ యొక్క అభిషేకము మాత్రమే, వాళ్ళ ముస్లింలది నమాజ్ మాత్రమే. ఇది కనబడేటువంటి వరకే, వాళ్ళకు ఈ అవకాశం లేదు. ఈ వైదికములోనే మనకు ఈ యొక్క అగ్నిహోత్రం చూపిస్తూ అగ్నిహోత్రం వెనకాల అగ్నిహోత్రం యొక్క ప్రక్రియల ద్వారానే మన జీవితాన్ని సవరించడం. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఇతర మతాలకు ఆది సమాజానికి ఉన్నటువంటి తేడా ఇదే. ఇది కర్మకాండం కాదు, అగ్నిహోత్రం కర్మకాండం కాదు. కర్మకాండం అంటే అది చేయాల్సి వస్తుంటది, చేయాల్సి రావడం అంటే ఇష్టం లేకపోయినా ధర్మం చెప్తుంది కాబట్టి చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మన కోసం చేయాలి, మన జీవితం గురించి చేయాలి. మనం స్వర్గ కామోయ జేత, ఇది మన గురించి ఉన్నదని ఏం తెలుస్తుంది అంటే లోతుగా పోయినప్పుడే మన ధర్మం విలువ తెలుస్తుంది. వాళ్ళకేమో బయట కాబట్టి యజ్ఞం చేయాలి, వేదం బోధించింది కాబట్టి యజ్ఞం చేయాలి. ఒక్కరు తర్వాత ఒక్కరు మాట్లాడాలి. ఎవరైనా ఒకరు మాట్లాడారు. ఆచార్య, నాకు అర్థమైన విషయం ఏంటంటే బయట ఎంత లోపట ఎంత కపటం ఉన్నా ఒకరికోళ్ళు అత్తుకొని ప్రేమపూర్వకంగా చూపించేది వాళ్ళ ధర్మం కనబడుతుంది. మనదేమో లోతుగా ఆలోచన చేసినప్పుడే ఈ యజ్ఞం విలువ దాని విలువ తెలుస్తున్నది. అట్లా ఈ ప్రచారాలు వాళ్ళ ఎక్కవుతున్నాయి అనేది అనిపిస్తుంది. మీరు అందరూ కలిసి బాలరాజు వెంట పడుతుర్రా? ఆయన యజ్ఞకుండము పాత్రలు అన్ని తెచ్చుకొని లోపల పెట్టిండు, కనపడనిస్తలేడు. ఇప్పుడు ఏం చేయమంటారు? అవి తీసి యజ్ఞం చేయమంటున్నారా? ఏం బాలరాజు గారు? అవి చేయాలి కదా ఆచార్య, చేయాలి, మరి చేస్తేనే అవుతుంది. మరి ఎవరు చేయాలి? అందుకే ఏం చెప్పిన లోతుగా ఆలోచించమని మాత్రమే దీని ఇవాళటి అభిప్రాయము. మనం కేవలం పైన చేయడం కాదు, లోతుగా ఆలోచించాలి. మునిగారు మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్న విషయము జనసామాన్యానికి అర్థం కాదు. ఎందుకు అంటే ఒకవైపు యజ్ఞాన్ని ఖండిస్తున్నారు, రెండవ వైపు ఏమో అంతర్రహస్య అని చెప్తున్నారు. ఖండన ఎక్కడ జరిగింది? అంతర్రహస్యాన్ని, యజ్ఞం యొక్క జీవిత రహస్యాన్ని ఆధ్యాత్మికంగా చెప్తున్నారు. యజ్ఞంకు జీవితం ఏమి లేదు స్వామి. యజ్ఞము అనేది జీవితము అని అంటే ఇప్పుడు మళ్ళీ కర్మకాండ కాడికి అయిపోతుంది. అయితే మీరు ఏం చెప్తున్నారు? మొదటి ఆవతిని ఆలోచిస్తూ మూడో ఆవతి మౌనంగా ఇస్తున్నాం కదా. నేను కాదు స్వామి, దయానందుడు కాదు. దయానందుని మీద వేలెత్తొద్దు, ఇది భగవంతుడి నిర్ణయం. భగవంతుడు వేదంలో చెప్పిన దానికి దయానంద సరస్వతి వ్యాఖ్యానం. దయానంద సరస్వతి వ్యాఖ్యానాన్ని ఓం ప్రకాష్ విడమర్చి మరీ చెప్తున్నాడు మాతృభాషలో, అంతే. విడమర్చి చెప్తున్నాడు, మీరు చెప్పేది లోతుగా అర్థం వస్తుంది. ఖండన అంటున్నారు చూడండి, అది అర్థం కాలేదు. ఏ రకంగా ఖండన అనేది అంటే కర్పూరం వేసి నెయ్యి వేసి పులులు వేసి చేసి ఇది యజ్ఞం కాదు అని అక్కడ అంటున్నారు. అది అక్కడ తప్పు అవుతుంది. ఇది మాత్రమే ఇది మీరు వినండి మళ్ళీ వినండి. మీరు ఏమన్నారు? ఇది మాత్రమే యజ్ఞం అని అంటే అది అక్కడ సరిపోతుంది. ఇది మనకు కనబడే భౌతిక యజ్ఞం అంటే సరిపోతుంది. సరే, వాదన వేరే వాళ్ళు కూడా విన్నారు కదా ఈ ప్రకరణం. మళ్ళీ రికార్డు వినండి. ఇది మాత్రమే యజ్ఞం కాదు. ప్రభాకర్ గారు విన్నారా? అవునవును అవునండి, శ్యామలయ్య గారు అడిగినప్పుడు కూడా అదే పదం వచ్చింది. ఇది మాత్రమే. ముని గారు, ఇది వరకు ముని గారికి అన్ని అర్థమవుతున్నాయండి. వేరే వాళ్ళు ప్రశ్నిస్తారు అనేటటువంటి దానిలో వారి సందేహం తీసుకొస్తున్నారు. ఖండన అన్నారు కదా ముని గారు, నాకు తెలిసి చెప్తున్నాను, ఎందుకంటే మనమే కాబట్టి ఇక్కడ. ఖండన కాదు, అది ఎలా చెప్తున్నారు అంటే ముస్లింలు వాళ్ళ పద్ధతి అది ఉంది, క్రైస్తవులు ఇది ఉంది, రెండు బాహ్యంలోనే ఉన్నాయి. మనది హిందువులు కూడా పూజ చేస్తున్నాం, అంతవరకే ఉంది. కానీ యజ్ఞ ప్రకరణ ఎందుకు అని అంటే యజ్ఞం చేయటం వల్ల ప్రయోజనం ఉంది.
అంటే ఒక్కరికి మనం చేసే వాళ్ళకే కాదు, అది బాధ్యతగా చేస్తున్నాం. బయట చేసేది అందరు చేస్తున్నారు, మనం అది చేయట్లేదని భౌతిక అది యజ్ఞం అని చెప్తే కోరికతో సరిపోతుంది చేస్తున్నాం. కదా. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇది చేయటం మూలాన భగవంతుడి నిర్ణయం ఏది ఉంది అంటే ప్రకృతిని రక్షించటం, కాపాడటం, ఇవన్నీ మానవుల కోసం చేసి ఆ క్రియ సక్రియం అవుతుంది కాబట్టి యజ్ఞం చెయ్యాలి అని చెప్తున్నారు ఆయన. వాస్తవం అని మూడవ ఆహుతి ఎందుకు ఇవ్వాలి అనేది వాస్తవం అని ఆచార్జీ, వాస్తవం అని యథార్థం అని తెలుసుకోవటం. సరే, అంటే ఇది వరకు అన్నాను ముని గారు, అక్కడ అనవలసినటువంటి అవసరం ఏంటంటే, గాయత్రి మంత్రం స్టిక్కర్ పెట్టుకొని ఆర్య సమాజంలో అని అప్పుడు యజ్ఞం చేస్తే ఆర్య సమాజంలో అని ఆయన ఏదైతే అనుకుంటున్నారో, మరి పుష్పమ్మకు కూడా పేరు చెప్పి మరీ చెప్పాను, అమ్మగారు ఈ వాళ్ళని అంతవరకే వదిలేండి, ఎందుకంటే వారికి అంతవరకే తెలుసు, వాళ్ళ దగ్గర ఖండన మండన చేస్తే వారికి అర్థం కాదు. చెప్పానా లేదా పుష్పమ్మ గారు? ఇంకొక చిన్న విషయం అండి, మనం గ్రహించే వాళ్ళ ముందు గ్రహించిన తర్వాత బయట ఖండనకి వెళ్ళాలి, కానీ ముందు వెళ్ళకూడదు. ముందు మనం గ్రహించగాలి. రోజు వింటుంటేనే మనకి ఇన్ని సందేహాలు వస్తున్నాయి కదండి. ఎప్పుడో కొంచెంసేపు చూసి దాన్ని అనుసరించే వాళ్ళందరికీ మార్పు రావాలి అంటే చాలా టైం పడుతుంది. వాళ్ళ మార్పు మన మార్పు తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం, ప్రపంచంలో ఎవరో ఒకరు సడన్ గా ఆచార్య గారి ఆ టైటిల్ చూసి విన్నారనుకోండి, అప్పుడు అతను ఏమర్థం చేసుకుంటాడు? అందుకే అర్థం అవుతుంది ముని గారు. ఇది కాదు, వేరే వాళ్ళు అడిగే ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఓకే ఓకే, అంతరార్థం అర్థమైంది. నాకు అర్థం కాలేదని కాదు, నాకు అర్థమైంది. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవడానికి కొరకు ఆ విధంగా భాష ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం, అంతే. మళ్ళీ సమాధానం కూడా వచ్చిందిగా. ధన్యవాదాలు. యజ్ఞము జ్ఞానకాండం, కర్మకాండం రెండు అనొచ్చా? కర్మకాండము అని అంటే కర్మకాండం. అది ఇప్పుడు కర్మకాండం ఏంటంటే, ఇప్పుడు పౌరాణికుల పూజ చేయడం అది కర్మకాండం కిందకు వర్తిస్తుంది. క్రిస్టియన్ల ప్రేయర్ చేయడం అది ఒక కర్మ. ఈ ముస్లింలు నమాజ్ చదవడం అదొక వాళ్ళ కర్మగా చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు పరలోకం ముందున్న నా తండ్రి వీళ్ళ పాపాలను క్షమించు అన్నదానికి వీరి జీవితానికి ఏమిటి సంబంధం? వేరే వారి గురించి కోరుతున్నారు కానీ వీరి జీవితానికి ఏం సంబంధం లేదు కదా. సరే, వీళ్ళు హిందువులు, కుంకుమం సమర్పయిష్యామి, పుష్పం సమర్పయిష్యామి, నైవేద్యం ఆ నైవేద్యం సమర్పించడానికి వీరి జీవితానికి సంబంధం ఏంటి? లేదు. ఇప్పుడు మనకు ఈ భూర్భువః స్వహ ఈ మంత్రమును చదివి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా అన్నాడు. భూ అంటే ఏంటి? ప్రాణధారణ. భువ అంటే ఏంటి? దుఃఖ నివారణ. స్వహ అంటే ఏంటి? స్వయం సుఖ స్వరూపుడు. తన భక్తులకు తాను ఏ రకంగా స్వయం సుఖ స్వరూపుడో ఉపాసకులైనటువంటి తన భక్తులకు కూడా స్వయం సుఖ స్వేచ్ఛానందాన్ని, ముక్తిని ప్రసాదిస్తుంటాడు. ఇదే ఈ 3 ముక్కల్లోనే 4 వేదాల సారాంశం, వైదికము, ఆర్య సమాజం మొత్తం అంతా దీంట్లోనే ఉంది, సిద్ధాంతం అంతా. ఇక దాన్ని వ్యావహారికంగా ఆ భూర్భువ స్వహ అంటే ప్రాణధారణ, దుఃఖ నివారణ, ముక్తి ప్రసాదనం, దీనిని వ్యావహారికంగా చూడాలంటే నువ్వు వెళ్ళు బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా. ఆ అగ్ని రాజేసిన తర్వాత అగ్ని రగులుకోవాలా వద్దా? రగులుకోవాలి. రగులుకోవాలంటే గర్భాధానం అయిన తర్వాత ఇక మధ్యరాత్రి తర్వాత ఏకాంత వాసం. రాసారా లేదా పుష్పమ్మ గారు? చూసారా? ఆ ఏకాంతం వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే పిండం రూపాకృతి మాంస కణాలతోటి పిండాకృతి దాల్చాలి, అది అక్కడ అభిప్రాయం. అందుకనే ఇదివరకు గర్భాధానం కంటే ముందు ఎంత చెంగున ఎగరడం, మెట్ల మీదకి వెళ్ళి దూకడం, ఇంకా పరిగెత్తడం, ఏదైతే పక్కపక్కమని నవ్వడం ఏదైతే ఉంటుందో ఈ గర్భం అయిన తర్వాత అవి కూడా సీమితంగా ఎక్కువగా చేయరాదు. ఎందుకు అని అంటే ఈవిడ ఏదైతే ఉచ్చరింకలతో చేస్తుంటుందో ఆ గర్భంకు ప్రమాదం కదా.
గర్భస్రావం అయ్యేటువంటి ఆస్కారం ఆ దశ పెరుగు తోడుకునే దశ. ఆ అందుకని మళ్ళీ ఇవేవి కాకుండా ఎవరైనా ఒకరిని చంపేటువంటిది, లేదంటే ఒక చెట్టు ఇరిగిపోవడం, ఒక ఇల్లు కూల్చడం, ఒక కుటుంబాన్ని కూల్చడం, ఇవి కూడా చూడొద్దని చెప్పాడు ఆయుర్వేదంలో. మళ్ళీ అవి కూడా కాకుండా తీక్ష్ణమైనటువంటి ఎక్కువ ఉప్పు కారం కానీ, ఇంకా మసాలాలు కానీ, వేపుళ్ళు కానీ, పచ్చళ్ళు కానీ ఇవి తినొద్దని చెప్పాడు. మానసిక మీద ప్రభావితం పడతా అని చెప్పి. ఇక ఈ టీవీ సౌండ్లు, డీజే అవి మొత్తం భవంతులే పాత్రలు కదులుతుంటాయి ఆడ పెట్టినటువంటి. అటువంటిది ఒళ్ళు జలధరించినప్పుడు గర్భస్రావం అయ్యే ఆస్కారం ఉంటుంటది కాబట్టి పెద్ద సౌండ్లు వినకూడదు అనేటువంటిది అంతా పూసగుచ్చినట్టుగా ప్రతిదీ జాగ్రత్తగా చెప్పారు, జాగ్రత్త వహించడానికి. అందుకని ఇక్కడ ఈ యొక్క గర్భంలోకి వచ్చినటువంటి ఆ యొక్క జీవకణం పిండముగా రూపొందాలి కాబట్టి వారికి విశ్రాంతిని ఇవ్వాలి, ఆ గర్భంకు విశ్రాంతిని ఇవ్వాలి, ఒత్తిడి చేయకూడదు. భూమిలో పడ్డటువంటి విత్తనానికి కొంత సమయం ఇవ్వాలి, అది అంకురితం అవ్వడానికి. తోడు వేసినటువంటి పెరుగుకు కొంత సమయం ఇవ్వాలి, అది తోడుకోవడానికి. ఇంతకు మినహా ఇంకేమైనా ఉందా? ఈ విషయం ఫలదీకరణం చెందాలి కాబట్టి ఫలదీకరణ చెందాలంటే కొంత సమయం కావాలి కదా. ఎప్పటికీ ఆ కోతిలాగా మనము దానికి గెలుపుకుంటూ కూర్చుంటే అది అవుతుందా? కాదు కదా. అందుకని కొంత సమయం ఇవ్వాలి నిర్మాణాత్మకంగా. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, ఇంకొక 5 నిమిషాలు ఉన్నాయి సమయం. గాయత్రి అమ్మ గారు అర్థమవుతుందా? రజనీ అమ్మ గారు. ఆచార్య, నాకు ఈ పెళ్లి విషయంలో మరి ఉదయం నుంచి చేస్తారు కదా, ఇది సాయంత్రం వరకు చేస్తారు, మరి అట్లా తప్ప అనిపిస్తుంది కదా ఈ ప్రకరణ ప్రకారం. ఉదయం 11 పూర్తిగా తప్పే. సాయంత్రం చేస్తే వచ్చే బంధువులు 10 మందినే పరమాత్మ అంటాము, వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి కదా ఆచార్య. వారి ఆశీర్వాదం వద్దు అని కాదు, వివాహము వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజే పోవాలని కాదు, మరుసటి రోజు వెళ్ళిపోవాలనేది అభిప్రాయం కదా. ఇప్పుడు రాత్రి 10 గంటలకు సాగనంపితే ఇప్పుడు మన కొడంగల్కి బస్సులు ఉంటాయా? హైదరాబాద్ నుంచి ఇక్కడ కొడంగల్ నుంచి హైదరాబాద్కి బస్సులు ఉంటాయా? ఉండవు కదా. మరి ఆ రాత్రి అంటే ఆ క్రియ నుంచి నివృత్తి ఎక్కడైతే వారికి వ్యవస్థ చేశారో అక్కడ వాళ్ళు పడుకుంటారు, వ్యవస్థ చేసుకుంటారు కదా. ఈ ఇంటిలోనూ ఏ రకంగానైతే వ్యవస్థ చేశారో ఆ రకంగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకోమనే అభిప్రాయం మాత్రమే, అంతేగాని అప్పుడే ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనేది కాదు. మొదటి దశలోనే ఇబ్బంది ఉన్నది పెళ్లి కాడ. రెండవది సాయంత్రం కార్యక్రమంలో బాగుంది, కానీ మొదటి దశలోనే 4 గంటల తర్వాత అన్నప్పుడు ఇబ్బంది, పెళ్లిళ్ళు కానికే ఇబ్బంది అవుతుంది. అదే మరి భీమరావు గారు ఉన్నది. మా శ్యామలయ్య గారు, వివాహం చేసేటువంటిది కేవలం జీలకర్ర బెల్లం మంగళసూత్రం సప్తపది వరకే, ఆ యుద్ధం చుట్టూ ప్రదక్షిణ చేసేది అంతవరకే మనకు తెలుసు. ఇంతే వివాహం అనుకున్నాము, కానీ వివాహం యొక్క ముఖ్యోద్దేశము ఉత్తర విధిలో ఉంది కదా. ఉత్తర విధి ఎవరు జయించట్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటిది ఇప్పుడు వైదికంలో మార్పు జరుగుతుంది, కానీ అవైదికంలో తెలంగాణలో జరిగేది ఏంటంటే అబ్బాయి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అమ్మాయి ఇంట్లో కాదు. అబ్బాయి ఇంట్లో పెళ్లి జరిగి ఆ నూతన దంపతులు అమ్మాయి ఇంటికి వెళ్తుంటారు. ఇది ఉల్టా కదా. ఆచార్య, కొందరు అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే పెళ్లికి ఖర్చు ఎక్కువ అవుతుందని మాకు వంచన లేదు అని చెప్తూ, ఇక అది వేరే. అది ఇప్పుడు కారణం ఏదైనా కానివ్వండి, జరిగే ప్రక్రియ తప్పు అనేది ముఖ్యమైన అంతే. విషయం ఏంటంటే పెళ్లిలు పూర్వకాలంకు ఇప్పటికీ తేడా అయిపోయినాయి అని ఇప్పుడు శ్యామలయ్య గారు అనేది అంతే. అప్పుడేమో 3 రోజులు పెళ్లిళ్ళు ఉంటుండే, ఈ రోజు ఇప్పుడేమో ఒకటే రోజు అయిపోయింది. 3 రోజులు అంటే కొంచెం అట్లా సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది. ముఖ్యమైన బంధువులందరూ రాత్రిపూట ఉంటారని, పగటిపూట మామూలుగా వచ్చే వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇప్పుడు మీరు అంతా అంటున్నారు ఓం ప్రకాష్ ఇదివరకు వారసి కూడా ఆర్య సమాజంలో ఉండేవాడు. అక్కడ వాళ్ళది పెళ్లిళ్ళ ప్రాముఖ్యత అన్నట్టుగా దైనిక అగ్నిహోత్రం చేసే లోపు వాళ్ళు పురోహితుడు వాళ్ళను పెళ్లి కూతురుని పెళ్లి కుమారుని తీసుకొచ్చిండు, వివాహం చేసిండు, ఆశీర్వాదం ఇచ్చిండు, పంపించిండు. దైనిక అగ్నిహోత్రంలో ఉండే 16 ఆహుతులు ఇచ్చే లోపు మరి ఏం చెప్తాం? ఆ 3 రోజులు జరిగేటువంటి పెళ్లిళ్ళలో అంత వివరించి చెప్పేటువంటి వారు, అంత వ్యావహారికంగా చేసేటువంటి వారు. ఇది ఏంటంటే పరుగు మాకు ఫోటో కావాలి, సర్టిఫికెట్ కావాలి, మిగతాదంతా మాకు అవసరం లేదు. ఫోటో ఎందుకు అవసరము అని అంటే, అది ఫోటో సర్టిఫికెట్ ఎందుకు అవసరం అంటే దేశ విదేశాలకు పోతున్నప్పుడు అక్కడ విమానాశ్రయంలో చూపెట్టాలి, నువ్వు వీరిని లేపుకపోతున్నావా, లేదంటే ఎత్తుకపోతున్నావా, లేదా పెళ్లి చేసుకొని పోతున్నావా. పెళ్లి చేసుకున్నావు అన్నదానికి ప్రమాణమే ఫోటో సర్టిఫికెట్. చట్టబద్ధత చట్టబద్ధత చట్టబద్ధత. ప్రభాకర్ గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకున్నారు. పెళ్లిలో పూర్వకాలంలో దగ్గర బంధువుల మధ్యన అయ్యేటి కాబట్టి ఒక 2-3 రోజుల వరకు కూడా అక్కడనే ఉండేవారు బంధువులంతా. మళ్ళీ అది ఈ భాష బాగా భీమరావు గారు మైక్ బంద్ చేయండి, ముని గారు బంద్ చేయండి. మీ భాష దగ్గర బంధువుల్లో వివాహం అంటే ఇప్పుడు మా మునిగారి సందేహం లాగానే ఇది ఎట్లాగా అవుతుంది అంటే, వివాహం దగ్గరలో ఎంత మేనరికంలో వివాహం చేసుకుంటే ఆ కుటుంబము ఆ వంశము సరిగా ఉండదు, అన్ని రోగాల పాలు అవుతుంటది. ఎంత దూరంగా ఉంటుంటుందో అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంటది. అందు గురించి దూరే హిత దుహిత అని చెప్పేసి దయానంద సరస్వతి రాశాడు. అది చూడండి, ఈ అర్థం వస్తాయి. మీరు చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే మనమంతా దగ్గర బంధువులమే కదా, ఇక్కడ ఉంటుంటాం కదా అనేటువంటిది ఈ అభిప్రాయం. కానీ మీరు మాట్లాడినటువంటి దాంతో ఏంటంటే దగ్గర బంధువుల వివాహం అనేసరికి అందుకని బంధువులు మాత్రము ఉండగలుగుతారు, బయట వాళ్ళు ఎవరు వారు వెళ్ళిపోతారు అని ఉద్దేశం. అదే దినంలో చేయిస్తే దినంలో. అందుకని వివాహం మనకు ఈ వైదికంలో కూడా చాలా వరకు పూర్వార్ధం చేయిస్తుంటారు, పూర్తి దక్షిణ తీసుకుంటారు. మరి ఉత్తరార్ధం ఎవరు చేయించాలి? ఇంట్లో చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి తెలిసిన తెలియకుండా ఎటన్నో వాళ్ళకి చేసుకోవాలి. దాని గురించి ఆలోచన లేదు. పురోహితుడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు తొందరగా. పుష్పమ్మ గారు, అది భాగ్యలక్ష్మమ్మ గారు, శ్యామలయ్య గారు చెప్తున్నారు, నేర్చుకోండి, ఇంట్లోనే చేసుకోవాలట. అంటే అక్కడ దయానంద సరస్వతి వివాహం చేసేటప్పుడు పురోహితుని లక్షణాలు అక్కడ ఎవరు ఈ సంస్కారాలు చేయాలి అనేటువంటి వారికి మరి వివాహం అయిన తర్వాతనే దక్షిణ ఇవ్వడం జరుగుతుంటది. కాబట్టి వివాహానికి పూర్వార్ధం ఉత్తరార్ధం 2 చేయాలి, వాళ్ళ పురోహితుని యొక్క బాధ్యత. ఇక ఉత్తరార్ధం చేయించినటువంటి పౌరోహిత్యం అయోగ్య పౌరోహిత్యం. 99% మొత్తం పూర్వార్థంలోనే ఉండరు, వెళ్ళిపోతారు. అప్పుడు పైసలు వాడందాడే అయిపోతుంది. అసలు విషయం గురించి వాళ్ళ జీవితం గురించి ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరే లేదు. 99% ఇక్కడ 1% మాత్రం ఎవరన్నా ఉంటుండొచ్చు, నాకైతే తెలియదు. ఇప్పుడు ఉత్తరార్థం చేస్తారు. అదే ఇప్పుడు మనం వెళ్ళేది ఉన్నది మీ చేత చేయిస్తాను, ఎందుకంటే మీరు నేను నేర్చుకుంటున్నారు కదా, మిమ్మల్ని పొందు పెట్టి వివాహం చేయిస్తుంటాను, వస్తున్నాయి. కాకపోతే మన ఆశ ఘాట్లోకి రావట్లేదు. ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి చెప్పుకుంటే అది వదిలేండి. ఆచార్య గర్భధాన మంత్రాలు కూడా ఉన్నాయి కదా ఆచార్జీ. అదే మరి ఉత్తర విధిలో గర్భధానమే ముఖ్యం. ఉత్తర విధిలో ఉన్నది గర్భధానమే. ఆ గర్భధానం చేసుకొని తీసుకురావడమే అగ్ని. రాత్రి గర్భధానం అయింది, మళ్ళీ అక్కడే సంస్కార విధిలో రాస్తున్నాడు కదా, ఉదయమే మరుసటి రోజే వెళ్ళిపోవాలి. ఇక తీరిక ఉన్న వాళ్ళు 2వ రోజు 3వ రోజు కూడా చదివారా లేదా పుష్పమ్మ గారు? చదివానా? అందుకని మరి 2వ రోజు మరుసటి రోజే రావాలి అని అన్నప్పుడు మా మధ్యరాత్రి తర్వాత క్రియాకలాపం జరిగితే అది 2వ రోజులోకి వస్తుందా లేదా?
రెండో రోజులకే వస్తుందండి. మళ్ళీ 12 నుండి కొత్త రోజు మొదలవుతుంది. రెండవ రోజులకు వస్తే మరి మరుసటి రోజు ఎట్లా అవుతుంది? అది తప్పు కదా. ఎవరైతే వివాహం చేసుకుని దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వారు వెంటనే వివాహం చేసుకుని వెంటనే వెళ్ళిపోవాలని అనుకుంటారు. మరి అటువంటి వారికి ఈ చెప్పేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంటది? దయానంద సరస్వతి అయితే ప్రమాణపూర్వకంగా చెప్పాడు. సూర్యాస్తమయం లోపల వివాహం యొక్క పూర్వార్ధము, సూర్యాస్తమయం అయిన తర్వాత ఉత్తరార్ధం, మధ్యరాత్రి వరకు 2 అయిపోవాలి. పూర్వార్ధం ఉత్తరార్ధం 2 అయిపోవాలి. ఆ తర్వాత రాత్రి పడుకొని పొద్దున్న లేసి వెళ్ళిపోవాలి. మబ్బుల 4 గంటలకు 5 గంటలకు ఎట్లా వీలుంటే అట్లా. శ్యామలయ్య గారు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేచి వెళ్ళిపోయేవారు వాళ్ళ ఇల్లు చేరుకోరా సాయంకాలం వరకు? ఆ ఓపిక లేకుంటున్నాయి కదా ఆచార్య. రావాలి పోవాలి, కార్ తీసుకొచ్చినాము, కార్ డ్రైవర్ ఉన్నాడు, అవన్నీ ఏమో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా. అట్లా ఇప్పుడు నిన్న చూసారు కదా మొన్న అక్కడ అఫ్జల్ గంజ్ లో ఆబిడ్స్ లో మెడికల్ హాల్ పోయిన తర్వాత ఆ మందుల పేరు చెప్తే ఆ సీల్ ప్యాక్ ఇవ్వమని చెప్పేసి తీసుకోమని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఏమంటారు అంటే, మా దగ్గర సీల్ ప్యాక్ ఉండవు, మేమన్నీ ఆ ప్రొటెన్సీలు కొలమానం పద్ధతిగా మేము కలిపి ఇస్తుంటాము, దాని గురించి మీరు ఆగాలి. అక్కడ ఎంత గంటన్నర పట్టిందా? మరి అది అట్లా ఉంటుంటాడు అన్నమాట. అంటే ఆ యొక్క ఔషధం తీసుకునే దగ్గర ఇంత అంటే ఇక వివాహం చేసుకునే దగ్గర అక్కడ మన వ్యవస్థకు ఇప్పుడున్న వ్యవస్థకు చాలా తేడా ఉన్నది. చాలా ఇబ్బందులు ఎదురైతాయి కాబట్టి అన్నిటిని సర్దుకొని ఓడ్చుకొని పోతే అది అధిగమిస్తామని తెలుస్తుంది ఆచార్య నాకైతే. పూర్వకాలంలో ఓర్పు సహనం ఉండేది కాబట్టి చాలా కలుపుగోలుగా ఉండేవారు, ఎక్కువ ఆయుష్తో ఉండేవారు. ఇప్పుడు ఆ తొందరపాటుతోనే ఈ రోగాలకు కారణం, ఈ అకాల మృత్యువుకు కారణం. రజనీ అమ్మ గారు ఇవాళ అంటే చా అని పోవడం అని అంటే చనిపోయే వాళ్ళని చూడమని అంటున్నారు కదా ఓంప్రకాష్. చనిపోయే వాళ్ళని చూశారు, అక్కడ చా చెప్పలేదండి అని అంటే, చా చెప్పడం కాదు, జీవితం మీద విరక్తి, విసుగు, ఈ రోగంతో తట్టుకోలేక, ఈ నొప్పులతో బాధకు సహించుకోలేక చనిపోయాడు అన్నదాన్ని విప్పి వ్యాఖ్యానం చేశాడు ఓంప్రకాష్. అంతేగాని చ అని పోవడము, చా అని పోతారు అని అంటే అక్కడ మీకు ఎవరైనా చనిపోయేటప్పుడు చూసే అవకాశం జరిగింది అనుకోండి. ఆచార్య నేను స్వయంగా చూశాను, అక్కడ చా అనలేదు అని అంటే ఇప్పుడు దాన్ని సమాధానం ఏం చెప్తాను? అర్థమవుతుందా రజనీ? చా అంటే ఇక్కడ చా ఒత్తు చా ఉంటే జీవితం పైన విరక్తి, జీవితంకు వారు చా అనుకోవడం అది. అంతే, అది మనము వ్యాఖ్యానించుకుంటున్నాం అంతవరకే గాని చనిపోయే వాళ్ళందరూ చా అని పోతారు అనేది అర్థం చాలా తెలియకుండా ఆచార్య ఇప్పుడే తెలిసింది కదా. అవునవును, అని పోవడం, చనిపోవడం. అదే ఆ అమ్మగారు మొదటిసారి అయిపోయింది. అదే మునిగారు ఎప్పటి నుండో సంకేతం చేస్తున్నారు, కాకపోతే ఇది మిగులుబాటుగా ఉండిపోతుంది కదా. ఇది చాలా మందికి తెలియని విషయమే. చనిపోవడం అంటారు, అంతేగాని అంతరార్థము చా అని పోవడం. అది నమస్తే ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. ఆధ్యాత్మిక సత్సంగము శ్వేతాసదర ఉపనిషత్తు 1వ అధ్యాయము 9వ బ్రాహ్మణం. ఆచార్య ఈరోజు సంపుటం 8వ. ఇవాళ ఇది కదండి, ఆహుతిని గురించి కదండి. లోపల ఉన్నటువంటి రహస్యం ఏంటి? 9:10. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే, మనము అగ్ని వివాహం సంబంధించిన అనేక విషయాలు చర్చలోకి వచ్చాయి. తర్వాత అగ్నిహోత్రం చేసేటప్పుడు సాయంకాలీన ఆహుతి ఇచ్చేటప్పుడు మౌనం ఆహుతి ఎందుకు ఇవ్వాలి, దాని మీద లోతుగా అర్థం చేపించాడు. ఏదైతే పెరుగు తోడుకునే దశకు వర్తించాడు. అగ్ని గర్భాధానం అయిన తర్వాత ఇద్దరు ఏకాంత సేవనం చేస్తున్నప్పుడు ఆ సందర్భం లోపల మొదటి ఆహుతిని తీసుకొని మనం మౌనంగా ఆహుతిస్తాం, అది దాన్ని రహస్యం చెప్పాడు. కాబట్టి ఇది బయట ఎవరు చెప్పరు, ఇంత ఎవరికి ఎక్కడ వినలా కూడా వినలేదు, ఒక్క ఓంప్రకాష్ ఆచార్య గారు తప్ప. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం కొత్త విషయాలు వింటున్నాం కాబట్టి మనకు సందేహాలు చాలా వస్తాయి. సందేహాన్ని నివృత్తి చేసుకోవాలా. అగ్నిహోత్రమే ఒక జీవితము. ఈ జీవితము
ఏ విధంగా మారిపోతుందో అనేది ప్రతి అడుగున పరమాత్మ ప్రకృతి సంబంధం కలుపుతూ మనిషి జీవితం ఏ విధంగా ఉండాలనే భావనను వ్యక్తం చేస్తున్నారు. వారికి పునః ధన్యవాదములు. తర్వాత ఇప్పుడు వైదిక సంధ్యోపాసన ఈరోజు మరి సూత్ర ప్రకారంగా నాది ఉన్నది, మరి వేరే ఉన్నారా లేదు చెప్పండి. కొత్త వాళ్ళు ఒక్క నిమిషం ఎపిసోడ్ గురించి అయితే చెప్పండి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. పుష్పమ్మ గారు ఎవరు ఈరోజు? భీమరావు గారు మార్జన మంత్రముల యొక్క భావం. భీమరావు గారు చేయించండి. ఓం ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో నమః. అత సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అంగస్పర్శ. ఓం వాక్వాక్. ఓం ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం శోబలం. ఓం కరతలకరపిష్ఠే. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. సత్యం పునాతు పునఃశిరసి. ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రంలో ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూః. ఓ ప్రాణధాత, ఈశ్వర సందేశం. పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారబ్ధమనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ, నేత్ర దర్శన, కంటికి కనపడిన దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది, అది బాగలేదనే మూల్యాంకన బుద్ధి. బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలబడి ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ. ఓ స్వయం సుఖ స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు కంఠే. కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. యోగ దర్శనం అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తికి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః. ఓ మహిమాన్విత మాయాస్వరూప, ఈశ్వర సందేశం. పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతకరణంలో నీ దైవ సాక్షాత్కారం
దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక ఈశ్వర, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం యోగ అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదం 20 అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః. ఓ జీవాత్మ, నీ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమం మే గంగే యమునే సరస్వతి ఇది. ఋగ్వేదం 10:75. అంటే దేహం లోపలి ఇడా పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మ క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతికంగా వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన, నివృత్తి కాదు. జంగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. అవినాశి అయిన సత్యస్వరూప ఈశ్వర ఉవాచ పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు, ధన్యుడు అవుతావు. సత్యస్య విహితం ముఖం అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉన్నది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం అంటే సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపుడను నేను. పురుషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేత. యజుర్వేదం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు ధరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్ష స్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని ఇలా 2 చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపాలి. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశంను నేను. న శక్యతే వర్ణయితుం తథా స్వయం తదంత కర్ణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవ ద్వారా దేవానాం పురయుద్ధ తస్యాం హిరణ్యే
कोशे स्वर्गो ज्योतिषावृतः। प्राणायाम मंत्र। ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम्। अगमर्शन मंत्रम। ओम ऋतं च सत्यं साबिदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्राधर्णवाददी संवत्सरो अजायत अहोरात्राणि विददद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धातायता पूर्वमकल्पयत् दिवं च पृथिवीम् अन्तरिक्षं मथो स्वहा। ॐ सिन्धो देवीरधिष्ठय आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः। दिशा परिक्रम। ओम प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षादित्य इषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। ओम दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरचिराजी रक्षिता पितर ईश्वः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। ओम प्रतीचीदिकुवर्णोऽधिपतिः कृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। ॐ उदीचीदिक्सोमोऽधिपतिः तजो रक्षिता शनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। ॐ ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षिप्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोजम्बे दद्मः। उपस्थान मंत्रम्। जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धु दुरितात्याग्निः। चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षम् सूर्या आत्मा जगतस्तस्तु च। ॐ उदुत्यं जातवेदसं देवं
भान्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् ॐ उद्भयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शरदः शतं भूयच्च शरदः शतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् हे ईश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेन। नमस्कार मंत्रम्। ओम नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोर्विस्रवन्तु नः। ओम सर्वेभ्यो नमः। आचार्य नमस्ते। భీమరావు గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ రోజు ఎపిసోడ్ లో సాయంకాలీన 3వ ఆహుతి మౌనం ఎందుకు అర్థం కాని వారికి కూడా అర్థవంతంగా చాలా లోతుగా వివరించి చెప్పారు ఆచార్య గారు. యజ్ఞం కేవలం భౌతికంగా చేయడం కాదు, దానిలో ఆధ్యాత్మికంగా మనుష్య జీవితం దాగి ఉందని వివరించి చెప్పారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఇది 3వ ఆహుతి విషయంలో చెప్పడం రావాలి మీకు కూడా. అందు గురించి అడుగుతాను, చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక దాని తర్వాత శిష్టకృతి అంటే ఏంటి, ప్రజాపతయే స్వాహ, మౌనం ఎందుకు, ఇది మళ్ళీ ఇంకొకసారి తీసుకుందాం. అవసరమేనా? అలాగే ఆచార్య. సరే. అవసరం ఆచార్య, అవసరం ఆచార్య. ఓం నమ సత్యార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య.